అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై జరిగిన హత్యాయత్నంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. తన స్నేహితుడిపై దాడి పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఘటన తీవ్రంగా ఖండిస్తున్నట్టుగా చెప్పారు. రాజకీయాల్లో హింసకు స్థానం లేదన్నారు. ట్రంప్ త్వరగా కోలుకోవాలని కోరారు. గాయాలైన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఈ దాడిలో చనిపోయిన వ్యక్తి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు మోదీ. రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పెన్సిల్వేనియాలో బట్లర్లో జరిగిన ర్యాలీలో ప్రసంగిస్తుండగా గుర్తులేని వ్యక్తి దగ్గరలోని భవనంలో నుంచి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ట్రంప్ చెవికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రచారంలో పాల్గొన్న ఓ వ్యక్తి చనిపోగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించారు. ట్రంప్పై కాల్పులు జరిపిన వ్యక్తిని భద్రతా సిబ్బంది కాల్చి చంపారు. దాదాపు 6 రౌండ్లు కాల్పులు జరిపినట్టుగా ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. హత్యాయత్నం తర్వాత డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. మళ్లీ ఎన్నికల ర్యాలీలో ట్రంప్ పాల్గొంటారని రిపబ్లికన్ పార్టీ తెలిపింది. కాల్పుల ఘటన తర్వాత ట్రంప్ను సెక్యూరిటీ సిబ్బంది హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. తర్వాత ట్రీట్మెంట్ తీసుకుని ట్రంప్ డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా తన సొంత సోషల్ మీడియాలో డొనాల్డ్ ట్రంప్ ఒక సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. తనపై జరిగిన కాల్పుల ఘటనను పూర్తిగా వివరించారు. దుండగులు జరిపిన కాల్పుల్లో తన కుడి చెవి పైభాగంలో బుల్లెట్ తగిలిందని ట్రంప్ తెలిపారు. అయితే ఏదో ఊహించిన ఘటన జరిగిందని తనకు అర్థమైందని, దూరం నుంచి తన పైకి ఏదో దూసుకొచ్చినట్టుగా ఒక్కసారిగా శబ్దం వినిపించిందని తెలిపారు. ఆ తర్వాత తన చర్మంలోకి బుల్లెట్ దూసుకుపోయిందని తనకు అర్థమైందని వివరించారు. ఆ సమయంలో తన చెవి నుంచి చాలా రక్తం కారిందని, ఆ తర్వాత ఏం జరిగిందో గ్రహించినట్టుగా చెప్పారు.